మనం రోజూ వాడే ల్యాప్టాప్ అయినా సరే, ఒక 4-5 గంటలు ఏకధాటిగా పనిచేస్తే చాలు, బాగా వేడెక్కుతుంది కదా. అవును, ఖచ్చితంగా వేడెక్కుతుంది. లోపల ఉండే కూలింగ్ ఫ్యాన్ కూడా పెద్దగా శబ్దం చేయడం మొదలుపెడుతుంది. అదే. అలాగే రోడ్డు మీద నడిచే కార్ ఇంజిన్ చూసుకున్నా, కొంత దూరం వెళ్ళాక చల్లబడటానికి దానికి కాస్త సమయం తీసుకుంటుంది. అంటే ఏదైనా ఒక యంత్రం నిర్విరామంగా పనిచేయడం అనేది భౌతిక శాస్త్రం ప్రకారం దాదాపు అసాధ్యం. రైట్. వాటికి ఖచ్చితంగా విశ్రాంతి కావాలి. లేదంటే లోపల ఉండే విడిభాగాలు అరిగిపోతాయి లేదా కాలిపోతాయి. ఉమ్, కానీ జీవశాస్త్రం ఈ నియమాన్ని పూర్తిగా తుంగలో తొక్కేసిందనిపిస్తోంది. ఎందుకంటే ఒక మనిషి పుట్టక ముందు, అంటే తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పటినుంచి మరణించే ఆఖరి క్షణం వరకు దశాబ్దాల పాటు ఒక్క సెకను కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేసే ఒక అద్భుతమైన యంత్రం మన శరీరంలోనే ఉంది. మీరు మన గుండె గురించే కదా మాట్లాడుతున్నారు? అవునండి. ఈరోజు మనం మన గుండె గురించి ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. ముఖ్యంగా ద వైటల్ పంప్, అనాటమీ అండ్ మెకానిక్స్ ఆఫ్ ది హార్ట్ అనే మూల గ్రంథం ఆధారంగా దీని నిర్మాణం, దాని వెలుకున్న సంక్లిష్టమైన ఇంజనీరింగ్ను విడమర్చి విశ్లేషించడమే ఈరోజు మన లక్ష్యం. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. అంటే ఈ మూల గ్రంథం చదువుతున్నప్పుడు నాకొక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. ఏంటంటే మనం గుండెను కేవలం ఒక కండరం అని పిలుస్తుంటాం గదా, కానీ అలా అనడం దాని పనితనాన్ని చాలా తక్కువ అంచనా వేయడమే అవుతుంది. నిజమే. ఇది కేవలం కండరం మాత్రమే కాదు. అవును, ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎలక్ట్రానిక్స్, ఫ్లూయిడ్ డైనమిక్స్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ కలగలిపిన ఒక అత్యుత్తమ డిజైన్. మనం బయట చూసే పెద్ద పెద్ద పారిశ్రామిక పంపుల నిర్మాణం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో, మన గుండె అంతకంటే 100 రెట్లెక్కువ ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. వావ్! 100 రెట్లు ఎక్కువ ఖచ్చితత్వం. అంటే ఏదైనా యంత్రం పనిచేసే విధానాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం దాని డిజైన్ బ్లూప్రింట్ చూడాలి కదా. మన గుండె నిర్మాణాన్ని గమనిస్తే అసలు అందులో ఏమేముంటాయి? ప్రధానంగా ఇందులో 4 గదులుంటాయి. పైభాగంలో ఎడమ, కుడి కర్ణికలు అంటే ఏట్రియా ఉంటాయన్నమాట. ఓకే, పైన ఏట్రియా ఉంటాయి. రైట్. ఇక వాటి కింద ఎడమ, కుడి జఠరికలుంటాయి. వీటిని వెంట్రికల్స్ అంటారు. కుడివైపున్న 2 గదులు శరీరంలోని ఆక్సిజన్ లేని రక్తాన్ని స్వీకరించి పంపింగ్ చేస్తాయి. ఆ, మరి ఎడమవైపు గదులు? ఎడమవైపు గదులు ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని డీల్ చేస్తాయి, ఆ మంచి రక్తాన్ని శరీరానికి పంపుతాయన్నమాట. ఇక్కడ నా దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన విషయం ఒకటుంది. ఈ గదుల మధ్య ఉన్న కవాటాలు, అంటే వాల్వ్స్. ట్రైకస్పిడ్, పల్మనరీ, మిట్రల్ మరియు బృహద్ధమని అని 4 కవాటాలిందులో ఉంటాయి అని చదివాను. అవును, ఆ 4 వాల్వ్స్ చాలా కీలకం. అంటే వీటిని కేవలం ఒక తలుపుల్లా కాకుండా నేనొక ఆసక్తికరమైన పోలికతో ఊహించుకున్నాను. గుండెను ఒక అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన భవనంగా ఊహించుకుంటే అందులో వెనక్కి వెళ్లడానికి వీల్లేని వన్ వే తలుపులున్నట్లు అనిపించింది. అంటే సముద్రం అడుగున వెళ్లే జలాంతర్గాముల్లో ఉండే బల్క్హెడ్ డోస్ లాగా అంటారా? అదే కరెక్ట్. ఒకసారి లోపలికి రక్తం ప్రవేశించాక అది ఏమాత్రం వెనక్కి వెళ్లే అవకాశం ఉండదు. ఆ వాల్స్ అంత పటిష్టంగా లాక్ అయిపోతాయి కదా. ఆ జలాంతర్గామి తలుపుల పోలిక ఇక్కడ సరిగ్గా సరిపోతుందండి. ఎందుకంటే ఆ కవాటాలు కేవలం రక్తం వెళ్లే దిశను నిర్దేశించడమే కాదు, అవి తట్టుకునే ఒత్తిడి అసలు మన ఊహకు కూడా అందదు. అంత ఒత్తిడి ఉంటుందా అక్కడ? ఖచ్చితంగా. ఇప్పుడు కింద ఉన్న జఠరికలు, ముఖ్యంగా ఎడమ జఠరిక బలంగా సంకోచించినప్పుడు, అంటే ముడుచుకున్నప్పుడు రక్తంపై విపరీతమైన పీడనం పడుతుంది. ఆ ఒత్తిడికి రక్తం ముందుకు మాత్రమే వెళ్ళాలి, ఏమాత్రం వెనక్కి పైగదుల్లోకి తన్నుకు రాకూడదు. రైట్, వెనక్కొస్తే మొత్తం సిస్టమ్ పాడైపోతుంది. అవును. అందుకే ఈ కవాటాలు వెనక్కి తెరుచుకోకుండా ఉండటానికే ప్రకృతి ఒక అద్భుతమైన మెకానిజం ఏర్పాటు చేసింది. వాటిని కార్డే టెండినే అంటారు. కార్డే టెండినే. ఇవి ఎలా పనిచేస్తాయి? ఇవి అచ్చం పారాషూట్ తాడుల్లాగా పనిచేస్తాయండి. జఠరికల కండరాలకు మరియు ఈ కవాటాలకు మధ్య ఈ దృఢమైన తాడులు అనుసంధానమై ఉంటాయి. జఠరిక బలంగా రక్తాన్ని పంప్ చేసినప్పుడు ఈ తాడులు బిగుతుగా మారిపోతాయి. ఓహో, అంటే గాలికి గొడుగు వెనక్కి రివర్స్ అయిపోకుండా మనం ఎలా పట్టుకుంటామో అలాగా. అదే పర్ఫెక్ట్గా చెప్పారు. ఆ గొడుగులాగా వాల్వ్స్ వెనక్కి తిరగబడకుండా ఈ తాడులు గట్టిగా పట్టి ఉంచుతాయి. వావ్! ఆ ఒత్తిడి ఎంత ఉంటుందో ఊహిస్తేనే ఆశ్చర్యంగా ఉంది. అంటే కాలిదొటనవేలి నుండి మెదడు వరకు రక్తాన్ని పంపాలంటే ఆ మోటార్ కెపాసిటీ మామూలుగా ఉండకూడదు కదా. అవునండి, అదే చాలా శక్తివంతమైన మోటార్. సరే, ఇప్పుడు ఈ గదులు, వాటి మధ్య ఉన్న ఆ పటిష్టమైన వాల్వ్ డోర్స్ నిర్మాణ శైలి గురించి మనకొక స్పష్టత వచ్చింది.
కాని ఇదంతా భౌతిక నిర్మాణం మాత్రమే కదా. అసలీ గదులు గుండా రక్తం ఎలా ప్రయాణిస్తుంది? ఆ కార్డియాక్ సైకిల్ వెనుకొన్న ఫిజిక్స్ ఏంటి? ఇక్కడే మనం ఫ్లూయిడ్ డైనామిక్స్ అంటే ద్రవ గతిశాస్త్రం గురించి మాట్లాడుకోవాలి. సాధారణంగా ద్రవ పదార్థాలు ఎప్పుడూ అధిక పీడనమున్న ప్రాంతం నుండి అల్ప పీడనమున్న ప్రాంతానికి ప్రవహిస్తాయి. రైట్. ఎక్కువ ప్రెషర్ నుంచి తక్కువ ప్రెషర్కి వెళ్తాయి. గుండె సరిగ్గా ఇదే సూత్రాన్ని వాడుకుంటుంది. గుండె కండరాలు ముడుచుకున్నప్పుడు దీనినే సిస్టోల్ అంటారు. అప్పుడు ఆ గది లోపల అమాంతం పీడనం పెరుగుతుంది. ఆ పీడనానికి రక్తం వేగంగా ముందుకు తోయబడుతుంది. మరి కండరాలు సడలినప్పుడు? ఆ సడలరణాన్ని డయాస్టోల్ అంటారు. అప్పుడు పీడనం తగ్గిపోయి బయట ఉన్న రక్తం తిరిగి గదిలోకి వచ్చి చేరుతుందన్నమాట. ఓకే. ఈ ప్రక్రియనే కదా కార్డియాక్ సైకిల్ అని పిలుస్తారు? నేను చదివిన దాన్ని బట్టి ఈ సైకిల్ను ఒకసారి పరిశీలిస్తే ముందుగా పెద్ద సిరల ద్వారా ఆక్సిజన్ లేని రక్తం కుడి కర్ణికలోకి వస్తుంది. అక్కడి నుండి కుడి జఠరికలోకి వెళుతుంది. అవును, అక్కడి నుండే అది ఊపిరితిత్తులకు పంపవుతుంది. రైట్. ఊపిరితిత్తులకు వెళ్ళి అక్కడ ఆక్సిజన్ తీసుకున్న తర్వాత ఆ మంచి రక్తం మళ్ళీ ఎడమ కర్ణికలోకి వస్తుంది. తరువాత ఎడమ జఠరికలోకి ప్రవేశించి చివరగా బృహద్ధమని అంటే అయోర్టా ద్వారా శరీరమంతా సరఫరా అవుతుంది. కరెక్టే కదా? అక్షరాలా కరెక్ట్. ప్రాసెస్ అంతా అలాగే జరుగుతుంది. కాని ఒక్క నిమిషం. ఇదంతా విన్నప్పుడు నాకొక లాజికల్ డౌట్ వస్తోంది. చెప్పండి. ఆక్సిజన్ లేని రక్తం కుడివైపు గదుల్లోకి వస్తుంది. ఆ తరువాత ఆక్సిజన్ కోసం ఊపిరితిత్తులకు వెళుతుంది కదా. మన ఊపిరితిత్తులు గుండెకు ఇరువైపులా పక్కనే ఉంటాయి కదా. మరి ఆక్సిజన్ తీసుకున్న తర్వాత ఊపిరితిత్తుల నుండి ఆ మంచి రక్తం నేరుగా శరీర భాగాలకు వెళ్ళిపోవచ్చు కదా. ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. అంటే మళ్ళీ గుండె దగ్గరికి ఎడమవైపు గదుల్లోకి ఎందుకు తిరిగి రావాలి? దీన్ని బట్టి చూస్తే ఒకసారి శరీరం మొత్తానికి రక్తం సరఫరా కావాలంటే ఆ రక్తం గుండెను రెండుసార్లు సందర్శించాల్సుంటుందన్నమాట. ఇది చాలా విచిత్రంగా ఉంది గదా. ఒకేసారి పంప్ చేస్తే సరిపోదా? ఇది చాలామందికి వచ్చే సాధారణమైన సందేహమే. కానీ జీవ పరిణామ క్రమంలో ఇలా జరగడానికి ఒక బలమైన కారణముంది. రక్తం ఊపిరితిత్తులకు చేరుకున్నప్పుడు అక్కడున్న అత్యంత సన్నని కేశనాళికల గుండా ప్రవహించాల్సుంటుంది. కేశనాళికలు అంటే చాలా సన్నగా ఉండే రక్తనాళాలు, రైట్? అవునండి. ఆ సన్నని నాళాల గుండా వెళ్లేటప్పుడు రక్తం యొక్క ఒత్తిడి పూర్తిగా పడిపోతుంది. ఒకవేళ ఆక్సిజన్ తీసుకున్న తర్వాత రక్తం నేరుగా శరీరానికి వెళ్లాల్సొస్తే ఆ తగ్గిపోయిన పీడనంతో రక్తం కనీసం మెదడు వరకు కూడా చేరుకోలేదు. ఓహో, అంటే ప్రెషర్ డ్రాప్ అయిపోతుందన్నమాట. ఖచ్చితంగా. గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా తలపై భాగానికి రక్తం ప్రయాణించలేదు. అర్థమైంది. అంటే ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ తీసుకునే క్రమంలో ప్రెషర్ బాగా పడిపోతోంది కాబట్టి దానికి మళ్ళీ ఒక కొత్త కిక్ కావాలన్నమాట. అదే సరిగ్గా చెప్పారు. ఆ కిక్కివ్వడానికే ఆక్సిజన్ తీసుకున్న రక్తం మళ్లీ ఎడమ కర్ణికకు తిరిగి వస్తుంది. ఆ తర్వాత అది ఎడమ జఠరికలోకి ప్రవేశిస్తుంది. మీకు తెలుసా, ఎడమ జఠరిక గోడలు కుడి జఠరిక కన్నా దాదాపు 3 రెట్లు మందంగా అత్యంత బలంగా ఉంటాయి. వావ్! 3 రెట్లు మందంగానా? ఎందుకంత బలం? ఎందుకంటే అది ఒకేసారి శరీరంలోని ప్రతి కణానికి కాలిబొటను వేలి నుండి తల వరకు రక్తాన్ని నెట్టగలిగేలా విపరీతమైన పీడనాన్ని సృష్టించాలి. దీనినే ద్వంద్వ ప్రసరణ వ్యవస్థ లేదా డబుల్ సర్క్యులేషన్ అంటారు. డబుల్ సర్క్యులేషన్. అవును. ఆక్సిజన్ ఉన్న రక్తం, ఆక్సిజన్ లేని రక్తం ఎక్కడా కలవకుండా వేరువేరుగా ఉంచడం ఒక కారణమైతే, అవసరమైన పీడనాన్ని మళ్లీ పుట్టించి శరీరమంతటా రక్తాన్ని వేగంగా సరఫరా చేయడం ఈ డబుల్ సర్క్యులేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఒకే సిస్టంలో 2 వేర్వేరు పంపులు పనిచేస్తున్నాయన్నమాట. కరెక్ట్. చాలా హై ప్రెషర్తో మొత్తం శరీరానికి పంపుతుంది. నిజంగా ద్రవ గతిశాస్త్రాన్ని మన శరీరం వాడుకుంటున్న తీరు అమోఘమసలు. అవును, ఇదొక అద్భుతమైన ఎవల్యూషనరీ ఇంజనీరింగ్. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇంకో ఆసక్తికరమైన మలుపేంటంటే ఈ పైపులు, గదులు, ప్రెషర్, వాల్వ్స్ ఇవన్నీ ఒక మెకానికల్ స్ట్రక్చర్కు సంబంధించినవి. అసలు గుండె అనే ఆ కండరాన్ని ఇప్పుడు ముడుచుకో, ఇప్పుడు సడలు అని ఆదేశించే వ్యవస్థెక్కడుంది? ఆహా, ఇక్కడే మనం మెకానిక్స్ నుండి ఎలక్ట్రికల్ సిస్టంలోకి వెళ్తున్నాం. అవును, ఎందుకంటే ఇప్పుడు నా చెయ్యి కదలాలంటే నా మెదడు కమాండ్ ఇవ్వాలి.
మరి నిమిషానికి 60 నుండి 100 సార్లు కొట్టుకునే గుండెకు ఆ పంప్ మోటార్కు పవర్ ఎక్కడ్నించొస్తోంది? దాన్ని ఆన్ చేసే స్విచ్ ఎక్కడుంది? ఈ విభాగంలో ఉన్న సమాచారం చూసినప్పుడు దీనికొక చిన్న కరెంట్ జనరేటర్ ఉందన్న విషయం తెలిసింది. రైట్, ఎస్. ఎస్ఏ నోడ్ గురించి చదివారా? అవును, ఎస్. ఎస్ఏ నోడ్ అంటే సైనో ఏట్రియల్ నోడ్ అంటారు కదా. ఇదొక సహజమైన పేస్మేకర్ లాగా ఈ హార్ట్ బీట్ను నియంత్రిస్తుందని ఉంది. ఇది ఎలాంటి బయటి కమాండ్ లేకపోయినా విద్యుత్ సంకేతాలను పంపుతుందట. ఒక రకంగా శరీరంలో ఉన్న ఒక ఇన్బిల్ట్ పవర్ స్టేషన్ లాంటిదే అనిపించింది. నిజమే. దాన్ని ఇన్బిల్ట్ పవర్ స్టేషన్ అనొచ్చు, లేదా ఒక ఆర్కెస్ట్రా కండక్టర్తో కూడా పోల్చవచ్చు. మనం ఏమాత్రం ఆలోచించాల్సిన పని లేకుండానే నిమిషానికి 60-100 సార్లు ఎంతో ఖచ్చితత్వంతో గుండెను నియంత్రిస్తుంది ఈ ఎస్ఏ నోడ్. కాని నాకర్థం కాని విషయమేంటంటే, ఒక జీవకణం, ఒక కండరం విద్యుత్తును ఎలా పుట్టిస్తుంది? ఇది బయోకెమిస్ట్రీ, అంటే జీవరసాయన శాస్త్రంలో ఒక గొప్ప అద్భుతం. ఈ ఎస్ఏ నోడ్ ఎక్కడుంటుందంటే కుడి కర్ణిక పైభాగంలో ఉంటుంది. ఇందులో ఉండే కణాలు మిగతా గుండె కండర కణాల్లాంటివి కావు. ఇవి చాలా ప్రత్యేకం. ఓకే, వాటిల్లో ఏం జరుగుతుంది? వాటి లోపల ఒక ప్రత్యేకమైన అయాన్ ఎక్స్చేంజ్ మెకానిజం ఉంటుంది. కణాల లోపల, బయట సోడియం, పొటాషియం మరియు కాల్షియం అయాన్లు ఉంటాయి కదా. అవులో. ఈ కణాల పొర ద్వారా ఈ అయాన్లు వేగంగా లోపలికి బయటికి ప్రవహిస్తాయి. ముఖ్యంగా సోడియం మరియు కాల్షియం అయాన్లు కణం లోపలికి దూసుకురావడం వల్ల కణం లోపల విద్యుత్ ఆవేశం అంటే ఎలక్ట్రికల్ ఛార్జ్ మారుతుంది. ఓహో, అయాన్ల కదలిక వల్ల ఛార్జ్ మారుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అది ఒక నిర్దిష్ట స్థాయిని చేరుకోగానే, అంటే థ్రెషోల్డ్ దాకగానే ఒక చిన్నపాటి కరెంట్ షాక్ లాంటి యాక్షన్ పొటెన్షియల్ ఉత్పన్నమవుతుంది. ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వల్లే యాంత్రికంగా కండరాలు కదులుతాయి. అంటే ఆ రసాయనాల కలయిక వల్లే ఎలక్ట్రికల్ స్పార్క్ వస్తుందన్నమాట. వావ్! ఆ స్పార్క్ వల్లే ఈ కండరాలన్నీ రిథమిక్గా ముడుచుకుంటాయి కదా. అవునండి. ఒకదాని తర్వాత ఒకటి చాలా సిస్టమాటిక్గా జరుగుతోంది. ముందుగా ఈ విద్యుత్ తరంగం పైగదులైన కర్ణికలకు వ్యాపించి వాటిని ముడుచుకునేలా చేస్తోంది. ఆ తర్వాత ఒక చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ పాజ్ తీసుకుంటుంది. పాజ్ ఎందుకు తీసుకుంటుంది? ఎందుకంటే పై గదుల్లోని రక్తం మొత్తం కింద గదుల్లోకి చేరడానికి ఆ కాస్త సమయం కావాలి కాబట్టి. ఆ పాజ్ తర్వాత ఏబీ నోడ్ ద్వారా కింద ఉన్న జఠరికలకు ఆ సిగ్నల్ వెళుతుంది. అప్పుడు కింద గదులు బలంగా ముడుచుకుంటాయి. అర్థమైంది. ఈ ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ ప్రక్రియల మధ్య ఉన్న ఖచ్చితమైన సమన్వయం వల్లే రక్తం అంత పర్ఫెక్ట్గా పంపవుతోందన్నమాట. అవును. ఏమాత్రం తేడా వచ్చినా రిథం దెబ్బతింటుంది. ఇక్కడే నాకు మరొక సందేహం వస్తోంది. ఈ ఎస్ఏ నోడ్ అనేది తన సొంత ఎలక్ట్రికల్ వ్యవస్థను వాడుకుంటూ ఎలాంటి బయటి కమాండ్ లేకపోయినా గుండె కొట్టుకునేలా చేస్తోందని చెప్పారు కదా. రైట్. గుండె అనేది అంతగా ఒక క్లోజ్డ్ ఎలక్ట్రికల్ లూప్ అయితే, ఉదాహరణకు మనం భయపడినప్పుడు లేదా కోపంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా గుండె వేగం ఎందుకు పెరుగుతుంది? ఆ సమయంలో మెదడుకు, గుండెకు కనెక్షన్ ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది కదా. మరి గుండె సొంత వ్యవస్థ అంటున్నారేమిటి? చాలా మంచి పాయింట్ పట్టుకున్నారు. ఇది చాలా లాజికల్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఎస్ఏ నోడ్ అనేది కార్లోని ఇంజిన్ లాంటిది. అది తనంతట తానుగా నడుస్తూనే ఉంటుంది. దాన్ని ఆన్ చేయడానికి దానికి మెదడు అవసరం లేదు. ఓకే, ఇంజిన్ తనంతట తానే రన్ అవుతోంది. కానీ మన ఆటోనామిక్ నాడీ వ్యవస్థ అంటే ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఆ ఇంజన్కు ఒక యాక్సిలరేటర్ మరియు బ్రేక్ లాగా పనిచేస్తుంది. అంటే కంట్రోల్స్ మెదడు దగ్గర ఉంటాయా? వేగాన్ని పెంచే కంట్రోల్స్ మాత్రమే. ఉదాహరణకు, మనం భయపడినప్పుడు మెదడులోని సింపథెటిక్ నాడీ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. అది అడ్రెనాలిన్ లాంటి హార్మోన్లను విడుదల చేసి ఆ ఎస్ఏ నోడ్ను మరింత వేగంగా విద్యుత్ తరంగాలను పుట్టించేలా ప్రోత్సహిస్తుంది. ఓహో, అంటే వేగాన్ని మాత్రమే మెదడు నియంత్రిస్తుంది, కానీ అసలు ఆ స్పందనను పుట్టించేది, దాన్ని స్టార్ట్ చేసేది మాత్రం ఖచ్చితంగా గుండెలోని ఎస్ఏ నోడ్ మాత్రమే అన్నమాట. కరెక్ట్. మీరు భయపడినా పరుగెత్తినా ఆ ఇంజిన్కు గ్యాస్ పెడల్ నొక్కినట్టుగా మెదడు సిగ్నల్ ఇస్తుంది. మళ్ళీ ప్రశాంతంగా ఉన్నప్పుడు బ్రేక్ వేస్తుంది. కానీ ఇంజిన్ మాత్రం సొంతంగానే నడుస్తుంది. అర్థమైందండి. ఇంజిన్ను స్టార్ట్ చేసేది గుండె అయితే, ఆ ఇంజిన్ స్పీడ్ పెంచాలా, తగ్గించాలా అని కంట్రోల్ చేసే యాక్సిలరేటర్ మాత్రం మెదడు చేతిలో ఉంటుందన్నమాట. ఇది చాలా స్పష్టంగా ఉంది.
అసలు ఇంతటి సంక్లిష్టత దాగి ఉన్న ఈ అవయవం గురించిన ఈనాటి చర్చను ఒకసారి క్రోడీకరిద్దాం. తప్పకుండా. గుండె అనేది నిరంతరం పనిచేసే ఒక అద్భుతమైన యంత్రం. అది కేవలం రక్తాన్ని నెట్టే ఒక కండరపు ముద్ద కాదు. ఇదొక అత్యంత ఖచ్చితమైన ద్వంద్వ ప్రసరణ వ్యవస్థ. కార్డియక్ టెండినే సాయంతో పనిచేసే ఆ వన్వే వాల్వ్స్ ద్వారా ఒత్తిడిని తట్టుకుంటూ ఎడమ మరియు కుడి పంపుల మధ్య ఫ్లూయిడ్ డైనమిక్స్ను బ్యాలెన్స్ చేస్తుంది. అవును. అంతేకాకుండా రసాయనాల కలయికతో ఎస్ఏ నోడ్ రూపంలో తన సొంత విద్యుత్ను పుట్టించుకునే ఒక స్వతంత్ర జీవయంత్రం. ఈ పంపు ఖచ్చితంగా పనిచేయడం వల్లే మన ప్రాణం నిలబడుతోంది. దీన్ని ఇంతకంటే గొప్పగా ఎవరు సమ్మరైజ్ చేయలేరండి. ఈ సంక్లిష్టమైన మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ సిస్టంలో ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా అది మొత్తం శరీర ప్రసరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఖచ్చితంగా. ఈ లోతైన విశ్లేషణ నుండి శ్రోతలు గ్రహించాల్సిన ప్రాథమిక అంశమొకటుంది. మనకు ఎప్పుడైనా అనారోగ్యంగా అనిపించినప్పుడు చేతి నాడి అంటే పల్స్ పట్టుకుని చూసుకుంటాం కదా. అవును, డాక్టర్లు కూడా ముందుగా చేసేదదే. ఆ నాడిలో తగిలే ప్రతి చప్పుడు కేవలం ఒక శబ్దం లేదా ప్రాణానికి సంకేతం మాత్రమే కాదు. సెకనులో 100వ వంతు వ్యవధిలో అక్కడ రసాయనాలు విద్యుద్గా మారి ఆ విద్యుత్ తరంగాలు కండరాలను ముడుచుకునేలా చేసి వాల్స్ వెరక్కి తెరుచుకోకుండా ఆ కార్డియక్ టెండినే గట్టిగా పట్టి ఉంచి ఇంతటి అధిక ఒత్తిడితో రక్తాన్ని ముందుకి నెట్టే ఒక మహాయజ్ఞం, ఒక మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ డాన్స్ అక్కడ ప్రతిక్షణం నిరంతరాయంగా జరుగుతోందని మనం గుర్తుంచుకోవాలి. నిజమే. మన గుండె చప్పుడు విన్న ప్రతిసారీ దాని వెనుకనే ఈ సైన్స్ గుర్తుకొస్తే ఖచ్చితంగా మన శరీరం పట్ల మనకు అపారమైన గౌరవం పెరుగుతుంది. ఇది ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతం. అవునండి. ఇక ముగించే ముందు ఈ మూలగ్రంథం ఆధారంగా ఒక సరికొత్త ఆలోచింపజేసే విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. మనమిందాక మాట్లాడుకున్నట్లు గుండెకు ఎస్ఏ నోడ్ రూపంలో తన సొంత ఎలక్ట్రికల్ పేస్మేకర్ వ్యవస్థ ఉంది కదా. దానివల్ల దానికి ప్రాథమికంగా మెదడుతో ఎలాంటి అవసరం లేదు. దీని అర్థమేంటంటే ఒకవేళ గుండెను శరీరం బయట ఉంచి దానికి సరైన ఆక్సిజన్, పోషకాలు, గ్లూకోజ్ మరియు కొన్ని ఎలక్ట్రోలైట్స్ ఉన్న ద్రవాన్ని నిరంతరం అందిస్తూ ఉంటే మెదడుతో శరీరంలోని మిగతా నాడీ వ్యవస్థతో ఎటువంటి కనెక్షన్ లేకపోయినా సరే అది ఒక ప్లాస్టిక్ డబ్బాలో కూడా తనంతట తానుగా గంటల తరబడి కొట్టుకుంటూనే ఉంటుంది. ఒక మనిషి శరీరం బయట మెదడుతో సంబంధం లేకుండా కేవలం ఆ రసాయనాల సాయంతో ఒక అవయవం తన సొంత విద్యుత్వ్యవస్థ కారణంగా తనకు తానుగా పనిచేయడం వినడానికి ఒక సైన్స్ ఫిక్షన్లా అనిపిస్తుంది కదూ. కాని అది ముమ్మాటికి వాస్తవం. దీని గురించి మరింత లోతుగా అన్వేషించండి. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో మరో డీప్ డైవ్లో కలుద్దాం.